మరుగు లేకనే ఉన్న పరము అంటే ఏంటి అర్థం? ఆ యొక్క పరము అనేటువంటిది, ఆ రహస్యం అనేటువంటిది మరుగు లేకుండా ఉంది. అంటే మరుగు లేకుండా ఉంది అంటే ఏంటి అర్థం? మరుగు లేకుండా ఉందంట. అది ఏంటది? అది ఆ దైవము అనేటువంటిది, ఆ బయలు అనేటువంటిది, పరిపూర్ణం అనేటువంటిది ఎలా ఉంది? మరుగు లేకుండా ఉంది. అంటే సీక్రెట్ ప్లేస్లో లేదు. అది ఎక్కడుంది అంటే సీక్రెట్ ప్లేస్లో లేదు. అందుకే ఏమంటారు? ఓపెన్ సీక్రెట్ అంటారు. ఏమంటారు దాన్ని? ఓపెన్ సీక్రెట్. అంటే అందరికీ తెలియబడేట్లుగా, అందరికీ అర్థమయ్యేట్లుగానే బయటికి వ్యక్తమవుతూనే ఉందట. దాన్ని ఒక ఆశ్రమంలోనో, ఒక యంత్రంలోనో, లేక ఒక ఫోటోలోనో, ఒక మందిరంలోనో, ఒక మసీదులోనో, ఒక చర్చిలోనో దాన్ని సీక్రెట్గా లాక్ చేయలేదు. ఒక బీరువాలో పెట్టి లాక్ చేయలేదు. ఓపెన్గానే ఉంది. ఓపెన్గానే ఉంది. మరి మరుగు లేకుండా ఉంది. ఓపెన్గానే, మరుగు లేకుండానే అంతటా వ్యాపించి ఉంది. మరి మరుగు లేకుండా ఓపెన్గా అంతటా వ్యాపించి ఉంటే కనిపించాలి కదా. మరి కనపడుతుందా అందరికీ? అందరికీ అది కనబడేటైతే గురువుగారితో పనే ఉంది. సపోజ్ ఉదాహరణకమ్మ, ఇప్పుడు ఇక్కడ మన ఆశ్రమంలోకి వచ్చినాం. ఎవరైనా వస్తే గురువుగారి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి చూడండి అని అన్నాను అనుకోమ్మ, కనిపిస్తాయా? కనిపించవా? కనిపించవా అమ్మ? కనిపిస్తాయా? అమ్మయ్య. ఎవరైనా వచ్చి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి చూడండి అంటే చూస్తే కనిపించాయి అంటాం. ఓకే, అంటే ఇప్పుడు ఏమంటాం? మరుగు లేకుండా ఉన్నాయి విగ్రహాలు అంటే ఏంటి అర్థం? ఈ విగ్రహాలు ఇక్కడ మరుగు లేకుండా ఉన్నాయి అంటాం. అలాగే అక్కడ వెళ్ళి కృష్ణుడు విగ్రహాలు ఉన్నాయి చూడండి నాన్న అనుకోమ్మా, అక్కడ ఎవరెవరు ఉన్నాయి విగ్రహాలు? కృష్ణుడు ఎవరమ్మా? మంచిగా చూసి చెప్పండి. ఎవరి విగ్రహాలు ఉన్నాయి? రుక్మిణీదేవి. జనరల్గా మనకి రాధాకృష్ణ ఉంటారు, కానీ మన ఆశ్రమంలో ఉన్న విగ్రహాలు రాధాకృష్ణులే కావు, రుక్మిణి శ్రీకృష్ణుల యొక్క విగ్రహాలు. రుక్మిణి శ్రీకృష్ణులు ఎందుకు పెట్టామంటే రుక్మిణీదేవి మన అచల సాంప్రదాయానికి సంబంధించినటువంటిది కాబట్టి, శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ఈ యొక్క అచల బోధన గ్రహించింది కాబట్టి, రుక్మిణి శ్రీకృష్ణ సంవాదం కూడా మనకి ఉంది కాబట్టి మనం రుక్మిణి కృష్ణ యొక్క విగ్రహాలను పెట్టాం. మనకు పాట కూడా చదువుతాం అమ్మా, గుర్తులేదు నాకు. మీ ఏంటమ్మా? పద్మకి బాగా వచ్చు. వినవేదిల్ పెద రుక్మిణి మంగురు బోధ కనవి సద్గుణమానిని. వినవేదిల్ పెద రుక్మిణి మంగురు బోధ కనవి సద్గుణమానిని. వినవేదిల్ పెద వివరముగని మనమునను గల కోర్కెదీరగా. వినవేదిల్ పెద వివరముగని మనమునను గల కోర్కెదీనగా. ఘనమగు సాందీప గురునిచే గనిన పూర్ణ భావమిప్పుడు. ఘనుడగు సాందీప గురునిచే గనిన పూర్ణ భావమిప్పుడు. వినవేదిల్ పెద రుక్మిణి మగురు బోధ కనవి సద్గుణమానిని చెప్పారు. ఓకే, అదేనమ్మా. శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవికి చెప్పారు, కృష్ణ పరమాత్మకి సాందీప మహర్షి చెప్పారు. ఓకే, అందుకే అవి పెట్టా ఉన్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అవి కనిపిస్తున్నాయా అని అడిగినాం అనుకోమ్మా, అక్కడికి వెళ్ళి చూస్తాం. కనిపిస్తున్నాయి అంటవా? కనిపిస్తున్నావా అంటవా? అంటే ఇప్పుడు సీక్రెట్గా ఉన్నాయా? ఓపెన్గా ఉన్నాయా? మరుగు ఏమన్నా ఉందా? మరుగు లేదు. మరుగు లేకుండా ఉంటే కృష్ణుడు రుక్మిణీదేవి కనిపిస్తున్నారు, మరుగు లేకుండా ఉండే విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఎంట్రన్స్లోకి వచ్చి చూసారమ్మా, మనమందరం కనిపిస్తామా? కనిపించమా? అంటే ఎలా ఉన్నాం మనం? మరుగు లేకుండా ఉన్నాం. మరుగు లేకుండా ఉన్నాం. అయితే మరుగు లేకుండా ఉండడం అంటే ఏంటి? ఓపెన్గా అందరికీ కనిపిస్తూ ఉన్నామని అర్థం. ఇక్కడ ఏమని చెప్తున్నారు? మరుగు లేకనేయున్న పరము. ఇక్కడ చెప్పబడేటువంటి పరము కూడా ఎలా ఉంది? ఇక్కడ చెప్పేటువంటి పరము కూడా ఎలా ఓపెన్గా ఉందట, మరుగు లేకుండా ఉందట. అమ్మయ్య, మరుగు లేకుండా ఇప్పుడు విగ్రహాలు కనబడుతున్నాయి, మనమందరం కనబడుతున్నాం, శ్రీకృష్ణుడు కనబడుతున్నాడు, రుక్మిణీదేవి కనబడుతుంది. కాబట్టి ఆ పరము కూడా, ఆ పరమార్థం కూడా, ఆ పరిపూర్ణం కూడా మనకి కనపడాలి.
ఆ పరిపూర్ణం కూడా మనకి కనపడదు. మరి కనపడుతుందా లేదా? మరి కనపడితే గురువెందుకు? ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వచ్చారనుకోండి, ఎవరన్నా మేము విగ్రహాలు చూడాలండి, గురువు గారు ఉంటే రమ్మనండి, మేము విగ్రహాలను చూపెట్టండి అని అన్నారనుకో, విగ్రహాలు కనపడుతుంటే దానికి గురువు ఎందుకయ్యా మళ్ళా చూడయ్యా అంటారు. అవునా కాదా? అయ్యా ఎంట్రన్స్లోకి వచ్చాక ఇక్కడ భక్తులు ఉన్నారంట, భక్తులను చూడాలయ్యా, చూపెట్టడానికి ఒక గురువు గారు ఉండాలని అన్నారనుకో, నీకేమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా, ఇంతమంది కనబడుతుంటే దానికి మళ్ళీ గురువు ఎందుకయ్యా అంటాం. అవునా కాదా? అవునా కాదా? మరి అలాగే మరుగు లేకుండా పరిపూర్ణం ఉన్నప్పుడు మళ్ళీ గురువు అవసరం ఎందుకు వచ్చింది? అంటే మరుగు లేదు కానీ తెలుసుకోవడానికి వీలుగా లేదు. అది మరుగు లేకుండా సీక్రెట్ కాదు, ఓపెనే అయి ఉన్నప్పటికీ కూడా అది మనం తెలుసుకునేంత సులువుగా లేదు. మరుగులేకనియున్న పరము ఎరుగ శక్యముగా నిదనను. అందుకే అయ్యగారు ఏమంటున్నారు, నాయన అది మరుగు లేకుండానే ఉంది కానీ ఎరగడానికి వీలుగా లేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించినట్లుగాను, శ్రీశైలం మల్లన్నను దర్శించినట్లుగాను, సింహాచలం అప్పన్నను దర్శించినట్లుగాను, షిరిడి సాయిబాబాను దర్శించినట్లుగాను దర్శించడానికి వీలుగా లేదు. ఆ విగ్రహాలు ఓపెన్గానే ఉన్నాయి, ఈ పరిపూర్ణం కూడా ఓపెన్గానే ఉంది. విగ్రహాలను దర్శించినంత తేలిగ్గా పరిపూర్ణాన్ని దర్శించడం కుదరదు. ఈ పరిపూర్ణాన్ని దర్శించాలంటే ఎరుగ శక్యముగా అనేది మరుగులేకనియున్న పరము ఎరుగ శక్యము కానీ. మరి ఎలా తెలుస్తుంది? మరుగు సద్గురు చేరి తెలిసిన పరము తెలియుట సులభమనెను. ఈ మరుగు తెలుసుకోవాలంటే ఏం చేయాలా? సద్గురువు యొక్క అవసరం వచ్చింది ఇది తెలుసుకోవడం కోసం. ఎందుకంటే మనం వెతికితే కనిపించలేదు. యతోవాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పారు. యతోవాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. అంటే వాక్కుతో వచించడానికి కానీ మనస్సుతో ఊహించి ఆలోచించి కూడా చెప్పడానికి వీలు లేనటువంటి స్థితిలో అది ఉన్నది. అట్టి తత్వాన్ని మనం తెలుసుకోవడానికి, అట్టి పరిపూర్ణాన్ని దర్శించడానికి మనకు అవకాశం అనేటువంటిది లేదు అని మనకు అక్కడ సూచన చేయటం అనేటువంటిది. మరి ఇక్కడ మనం ఇక్కడ దర్శించేటువంటిది మరి గురువుగారు చూపెట్టేటువంటిది ఏంటి అంటే ఆత్మను దర్శించడం కూడా అంత తేలిగ్గా లేదు. చాలామంది అనుకున్నారు ఆత్మను దర్శించవచ్చు అని అనుకుంటున్నారు, కానీ ఆత్మను దర్శించడం కూడా అంత తేలిగ్గా లేదు. చాలామంది ఆత్మదర్శనంలో కూడా సగమే తెలుసుకుంటున్నారు. చాలామంది ఏం తెలుసుకుంటున్నారు? సగమే తెలుసుకుంటున్నారు. పూర్తిగా తెలుసుకోవాలి అంటే అది సద్గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. కేవలం సాకారాన్ని గురించి తెలుసుకునే వాళ్ళే కొంతమంది ఉన్నారు, కేవలం నిరాకారాన్ని గురించి తెలుసుకునే వాళ్ళే కొంతమంది ఉన్నారు. కేవలం సగుణాన్ని గురించి మాత్రమే తెలుసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కేవలం నిర్గుణాన్ని గురించి తెలుసుకునేటువంటి వాళ్ళు మాత్రమే కొందరు ఉన్నారు. నిరాకారం నిర్గుణాన్ని తెలుసుకుంటే సగం తెలిసినట్టు, సాకారాన్ని సద్గుణాన్ని తెలుసుకుంటే సగం తెలిసినట్టు. సాకార నిరాకారాలు రెండింటిని గురించి తెలుసుకుంటే ఆయనకు తెలుసుకోవడం పూర్తయినట్టు అర్థం. అర్థమైనా? నేను గుడికి రానండి, గుడికి రానండి, నేను రానండి, నేను పరిపూర్ణమయ్యా, నేను గుడికి రాను, నేను అదే మా అయ్య పర్లేదయ్యా, నేను నాన్న గుడికి రాను అంటే ఏంటి అర్థం? గుడికి రానంటే గుళ్ళో లేడనేగా అర్థం. ఇందు గరడందు లేడని సందేహము వలద చక్కెర సర్వోపగతుడు ఎందెందు వెతికి చూసినా అందందే గరడదాని వాగ్నాన్ని ప్రహ్లాదుడు చిన్నప్పుడే చెబితే 2వ తరగతి పద్యంలో నేర్చుకుంటే మళ్ళీ గుడికి రాను గుళ్ళో లేడంటాం ఏంటి? పలుకన పలుకక రాకను తలపోయిదమని మదికి దగులక ఎప్పుడను ములుగురుచ్చ సందు లేకను కలిగున్నది బట్టబయలు గదరామయ్యన్న ఇదిగో చూడు కదలాదోయన అని చెప్పారు కదా. పలుకన్నా పలుగాక తలపన్నా తెలుగాక చలి ఎండవాల నలయాక నిల్చున్నది అదిగో చూడన్నా కదలాదోయన్న అంటే లేదా అక్కడ? అంతటా లేదమ్మా. మరి అంతటా ఉంది, అక్కడ లేదయ్యా, అక్కడ లేదు నేను రాను, అక్కడ లేదు నేను రాను అంటే అది పరిమితం అయ్యిందా అమ్మ? అదేమైనా పరిమితం అయ్యిందా? నేను అక్కడికి రానంటానికి, అక్కడ లేదంటానికి? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏం తెలుసుకున్నావు, ఏది రైట్ అంటున్నావు, ఏది రాంగ్ అంటున్నావు, జస్ట్ ఆ జ్ఞానం మనకి అంటే ఇక్కడ స్థాయి ఉన్నటువంటి వాళ్ళతో స్థాయికి తగ్గట్లుగా వ్యవహరించడం మనకి రావాలన్నమాట అమ్మ. ఇప్పుడు ఎందుకంటే లో లెవెల్ క్లాస్లో ఉన్నోళ్ళు ఉంటారు, ఎల్కేజీ వాళ్ళు ఉంటారు, యూకేజీ వాళ్ళు ఉంటారు, ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఉంటారు, 5th క్లాస్ వాళ్ళు ఉంటారు, 7th వాళ్ళు ఉంటారు, 10th వాళ్ళు ఉంటారు, ఇంటర్ వాళ్ళు ఉంటారు, డిగ్రీ వాళ్ళు ఉంటారు, పిహెచ్డి ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఉంటారు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు. అన్ని ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు చేసినటువంటి అన్ని స్థాయిల్లో వాళ్ళతోటి సమానంగా
మనం వ్యవహరించటం ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణుడి యొక్క లక్షణం. పరిపూర్ణుడు ఎలా వ్యవహరించాలి అంటే అలా వ్యవహరించాలి అని చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే 2 దేవుళ్ళు అని చెప్పాలి. దేవుళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్పాలా? 2 రకాలుగా ఉన్నారు దేవుళ్ళు. ఏం దేవుళ్ళు? ఒకటి పరిపూర్ణ దేవుడు, 2 ఎరుక దేవుడు. ఏం దేవుడు? పరిపూర్ణ దేవుడు ఒక ఆయన, ఎరుక దేవుడు ఒక ఆయన. ఇప్పుడు ఈ మా వదిన చదివింది పాటలో ఏ దేవుడు ఉన్నాడో ఎరుక దేవుడిని గురించి చదివింది. మా వదిన ఏ దేవుడిని గురించి చదివింది? ఎరుక దేవుడిని గురించి చదివింది అనమాట. దేవుడా నాకెందుకు కాని రావట్లేదు నాయన అని చదివి. కాని రాకపోవడానికి ఆయన నీలోనే ఉన్నాడు కదా. బహిరంతస్య భూతానాం అచరంచరమేవచ్చన్నారు. బయట లోపల అనేటువంటి నిర్ణయం లేకుండా సకల చరాచరములన్నింటి ఎందుకు కూడా నిండి నిబిడీకృతమై ప్రకాశిస్తూ ఉంటే మళ్ళా నాకు కనపట్టలేదని అనొద్దనైనా లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. మీకు పురుష సూక్తం అని ఉంటుంది మనకి, మన వేదాల్లో ఉన్నటువంటి పురుష సూక్తంలో ఇందులో ఉన్నటువంటి జీవుడు ఎంత ప్రమాణంలో ఉంటాడు అని చెప్పిన దానికి పురుష సూక్తంలో అంగుష్ట మాత్ర పురుష అని చెప్పారు. ఏమన్నారు? మరి నేను ఎంత 6 అడుగులు ఉన్నా, ఇప్పుడు శరీరమే నేను 6 అడుగులు ఉన్నానా, శరీరం 6 అడుగులు ఉందా అంటే ఏమంటాం? శరీరం 6 అడుగులు. మరి ఇంత శరీరం 6 అడుగులు ఉంటే నేను ఇంత లోపల కూడా ఎంత ఉండనా? ఏ వాడకే లోపల తక్కువ ఉంటున్నా ఏంటి అంటే వేదాంత శాస్త్రంలో ఏమని చెప్పారంటే అంగుష్ట మాత్ర పురుష అంటే అంగుష్ట మాత్రంలోనే ఉంటాడు. ఆ అంగుష్ట మాత్రంలో ఉండేది ఎవరంటే జీవుడు. ఎవరు? జీవుడు. దాన్నే మనం లింగ శరీరము అని చెప్పాం. దాన్నే మనం లింగ శరీరం. వెళ్ళేది అది, మళ్ళీ జన్మకి వెళ్ళేది అది, మన యొక్క సంస్కారాలను తీసుకొని వెళ్ళేటువంటిది అది, మళ్ళీ జన్మకు కారణమైనటువంటి సంస్కారాలన్నీ కూడా అందులోనే ఉండే అంగుష్ట మాత్ర పురుషుడే ఇందులో నుండి క్యారీ చేసి తీసుకొని వెళ్తాడు. శరీరం మొత్తం తీసుకెళ్తాడు. మన బోటం మనం ఎందుకు దీన్ని ఏం చేసుకుంటాడు ఆయన మాత్రం? ఇది ఒక డమ్మీ. అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజ్ పెద్ద పెద్ద రోబోలు చూసినాం అనుకోమ్మా, దాంట్లో చిప్ ఇంతే ఉంటుంది. అంత పెద్ద రోబో కూడా చిప్పు ఇంతే ఉండను. పెద్ద పెద్ద మిషనరీస్ కూడా రన్ అవ్వడానికి కావాల్సినటువంటి ఆ లోపల ఉన్నటువంటి మిషన్లో ఉన్నటువంటి మెయిన్ పార్ట్ ఎంత ఉంటుందంటే ఇంతే ఉంటుంది, కొంచెమే ఉంటుంది అనమాట. ఇంత చిన్న పార్టే అంత పెద్ద యంత్రాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఇంత పెద్ద శరీరాన్ని ఇంత లింగ శరీరం అనేటువంటిది నడిపిస్తూ ఉంది అని మనకి అంగుష్ట మాత్ర పురుషు అని చెప్పి మనకు పురుష సూక్తంలో సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే అమ్మ? అంటే ఈ శరీరం ఎంత ఉందో 5 అడుగులు ఉంటే 5 అడుగులు నేను ఉండను అని చెప్పి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఒకవేళ మన నాయన గారు చెప్పినటువంటి జ్ఞానందుడం అయితే మీరెంత ఉంటారు అంటే నేను ఈ శరీరానికి ఆలోచిస్తే పాదం మొదలు శిరస్సు వరకు ఉంటాను, ఒకవేళ ఉపాధి లేకుంటే విశ్వమంతా వ్యాపించి ఉంటాను అని చెప్తారు. పరిగణలోకి తీసుకుంటే ఒక ఆవరణకు లోబడి ఉన్నప్పుడు శరీరం అంతా ఉంటా అని చెప్తాం. ఆవరణ దాటినప్పుడు, ఆవరణను వీడినప్పుడు ఎంత ఉంటాం? విశ్వమన్నంతటా అఖండముగా వ్యాపించి ఉంటాను అని చెప్తాం. ఇప్పుడు మనం అఖండంగా ఉన్నామా, ఖండంగా ఉన్నామా అమ్మ? అఖండంగానే ఉన్నాం. అంటే మనసు పరిమితమై ఉండొచ్చు, ప్రాణము పరిమితమై ఉండొచ్చు, ఇంద్రియాల యొక్క శక్తి పరిమితమై ఉండొచ్చు, కానీ ఇందులో ఉన్నటువంటి చైతన్యం అనేటువంటిది పరిమితంగా లేదు. ఇందులో ఉన్న నేనెవరు? చైతన్యం. నేను అవయవాలు కాదు, ఇంద్రియాలు కాదు, మన ప్రాణములు కాదు, నేను ఆత్మను, నేను బ్రహ్మము. ఈ బ్రహ్మం అనేటువంటిది అపరిమితమై అనంతమై అఖండముగా వ్యాపించి ఉన్నది. అది సత్యమైనటువంటిది, త్రికాల బాధ్యమైనటువంటిది అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే అట్టి దైవము కనిపించట్లేదా అంటే అంతటా కనిపించట్లేదంటే అంతటా మనం దర్శించలేము ఒకేసారి. సద్గురువును ఆశ్రయించే ముందు మన లోపల దర్శించాలి. మన లోపల దర్శించిన తర్వాతనే సర్వత్రా విశ్వమందంతటా దర్శించగలుగుతాము అని సూచించడం అనేటువంటిది జరిగింది. అందుకే మనం ఏం చేసాం? ముందు లోపల దర్శించాము, తర్వాత అంతటా దర్శించటం అనేటువంటిది జరిగింది. ఓకే అమ్మా? ఇప్పుడు మనం అందరం దర్శించామా లేదా? నిజంగా చెప్పండి.
అది నలుపు రంగులో ఉంటుందని నేను అనుకుంటున్నాను, మీరు దర్శించిందని. నలుపు రంగులో కాదా పుష్పమ్మ గారు నరుపుతుందంటే నవ్వుతుందంటే పుష్పమ్మ గారు తెలుపులో చూస్తుంటుంది, లేకపోతే ఆకుపచ్చలో చూస్తుంటుంది. నలుపు ఒప్పుకోవటం లేదు పుష్పమ్మ గారు. అమ్మ వర్ణము లేదు. ఓకే, దానికి రంగులు లేవంటున్నారమ్మా. మీకు లోపల మీరేం పెయింట్ వేసుకోలేదా? పౌడర్లు అన్నీ పైకైనా, పెర్ఫ్యూమ్స్ అన్నీ పైకైనా, కాస్మెటిక్స్ అన్నీ పైకైనా, లోపల దానికి ఏం లేవా? పెయింటింగ్ లేదా? లోపల గ్లామర్గా ఉండదా అది? మరి లోపల ఉన్నటువంటి దానికి వేసుకుంటారు కమ్మ బాడీ స్ప్రేలు, అవి ఏం అవసరం లేదా? మరి లోపల ఉంటుంది కదా, మరి లోపలంతా చెప్తారు కదా, మాయ దేహము చూసి మమత జందెదరేమి మలమూత్రములు గల మైల కొంప చదువుతారు కమ్మ. లోపలంతా కూడా అంటారు కదా అమ్మ. అసలు ఇంతకీ అన్నిటి మధ్య ఉన్నా కానీ దానికి ఏమైనా వాసన ఎక్కిద్దా? ఎక్కదా? మనం డ్రైనేజీ కాడ కాసేపు నిల్చోలేము, మరి అది లోపల ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లుంటుంది అమ్మ? మనం డ్రైనేజీ కాడ ఎప్పుడైనా నిల్చున్నాం అనుకోమ్మ, ముక్కు పూసుకుంటాడు ఎమ్మటే. ఎక్కడైనా ఫ్యాక్టరీలు కానీ ఏమైనా వచ్చి నేను ఎమ్మటే ఖర్చు పెట్టుకుంటాడు. అవునా? అంటే వాసన దుర్వాసన వస్తే మనం నిల్చోము, మరి లోపల వాడిని ఎక్కడ పెట్టినాం? డ్రైనేజీలు ఎన్ని డ్రైనేజీలు ఉన్నాయి లోపల, ఎన్ని కాలువలు పారట్లేదు, ఎంత చీము, రక్తము, మలము, మూత్రము అవన్నీ ఉన్నాయి కదా. మరి అవన్నీ లోపల ఉంటే నువ్వు అక్కడ ఎందుకు ఉండాలా? ఏ అమ్మా, అన్ని డ్రైనేజీలు లోపల ఫామ్ అవుతుంటే నువ్వు అక్కడ ఎందుకు ఉండాలి? వేరే చోటు ఇవ్వరాదు? కానీ ఎందుకో దీని మీదనే మమకారం. అన్ని డ్రైనేజీలు ఉన్నా కానీ, ఎన్ని వాసనలు వచ్చినా కానీ దీని మీదనే మమకారం అన్నమాట. వాసనాగతమైనటువంటి వాసనాయుక్తమైనటువంటి ఈ శరీరమనందు మమకారం చావట్లేదు. ఎందుకో? ఇదంటే ఇంకా ఇష్టం. ఎన్ని మొకాళ్ళ నొప్పులు వచ్చినా, ఎన్ని నడువు నొప్పులు వచ్చినా, ఎన్ని కడుపుల నొప్పి వచ్చినా, ఎన్ని తలకాయ నొప్పులు వచ్చినా, కళ్ళు కనపడకపోయినా, చెవులు వినపడకపోయినా, హార్ట్ పనిచేయకపోయినా, కిడ్నీ పనిచేయకపోయినా, రిపేర్లు చేయించుకొని ఈ డ్రైనేజీల మధ్యనే తిరగాలనుకుంటాడు తప్ప ఇది కంటే మంచి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లోకి వెళదామని ఎంతమంది అనుకుంటారు? పోనీ అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటేగమ్మ మనం వెళ్ళేది. ఉంటుందా మరి అలాంటిది? నేననేది ఇది ఒకవేళ ఇది విడిచిపెట్టామనుకోమ్మా, ఇంకో బెటర్ దాన్ ఆప్షన్ మనకి ఏమైనా ఉందా? మనకి పాట పాడతారు, మనకు గుర్తు రావట్లేదు, వానకేకి వచ్చిద్దా. ఇల్లు అంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడే మనసా, అల్లంత దూరాన వల్లకాటిలోన నీ ఇల్లు ఉన్నదే మనసు. అంతేనమ్మా? అంతేనా? కుదిరిందా? ఓకే, కుదిరిందంటమ్మా. ఇల్లు అంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడే మనస, అల్లంత దూరాన వల్లకాటిలోన నీ ఇల్లు ఉన్నదే మనస. విన్నాంగమ్మ, చాలాసార్లు యూట్యూబ్లో వచ్చిందిగా అమ్మ. ఇల్లు అంటావు, ఉల్లాసపడతావు అంటే మనం సంతోషపడేది ఏ ఇంటిని కూర్చి? కట్టిన సిమెంటు ఇటుకలు వాటితో కట్టి ఫర్నిచర్ చేస్తున్నటువంటి ఆ ఇంటిని చూసి ఉల్లాసపడుతున్నావా? ఈ ఇంటిని చూసి, శరీరం అనే ఇంటిని చూసి, దీన్ని చూసి ఉల్లాసపడుతున్నావా? దేన్ని చూసి మురుస్తాం? మా ఇల్లు ఎట్టుంది తెలుసా? 3 అయింది అంటే 3 కోట్లు అయింది. ఫర్నిచర్ ఎంత అనుకుంటున్నావు? జపాన్ నుంచి తెప్పించా, మలేషియా నుంచి టేకు, మలేషియా టేకు. మన సినిమాలో కూడా చెప్తారు, చైనా అని ఇవన్నీ చాలా చెప్తారు కదా. మరి అలాంటి దేశాల నుంచి అనేకమైనటువంటి పరికరాలన్నింటినీ కూడా దిగుమతి చేసుకొని మంచిగా అలంకరించాడు. ఇప్పుడు దాన్ని చూసేగా మురిసేది. అది చూసి మురిసేవాళ్ళు కొంతమంది. అది అవగాహనకు కొంచెం జ్ఞానం కలిగిందనుకోమ్మ, ఇల్లు అంటే అది కాదు నాయన, ఇల్లు అంటే అది కాదు, అది మనం కట్టుకున్న ఇల్లు, ఇది ఆయన కట్టిన ఇల్లు. ఈ ఇల్లు ఎవరు కట్టారు? మనం కట్టుకున్నామా ఆయన? నిజం చెప్పండి, మనమైతే కాదుగా. ఎందుకంటే మనకు తెలుసు అనమాట, మనమైతే ఇట్లా కట్టుకోము.
అవును అనుకున్నాను. నేనైతే ఇట్లా కట్టుకోను. ఇంత నల్లగా ఉండేట్టు నేను ఎందుకు కట్టుకుంటా, ఇంత పొట్టిగా ఉండేటది నేను కట్టుకోను. కొంచెం హైట్ పెరిగి కొంచెం గ్లామర్గా ఉండేట్టే కట్టుకుంటా. ఇంత నల్లగా ఉండేట్టు నేను ఎందుకు కట్టుకుంటా. ఎవరైనా కానీ నువ్వు ఎలా ఉంటావో ఒక డిజైన్ ఈయనైనా నీకు మార్చి పెడతా అని ఏ దేవుడైనా వరం ఇచ్చింది అనుకోమ్మా, ఎమ్మంటే యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేస్తామా అదేమా, ఎలా బ్యూటీస్ అని కొడతాం అనుకోమ్మా, దాంట్లో ఒక 5-6 సెలెక్ట్ చేసి వీటిల్లో ఏదైనా చూడండి, మంచి ఫిట్గా ఉండాలా, మంచి గ్లామర్గా ఉండాలా, అందరూ చూడంలోనే అట్రాక్టివ్ అంటమా అనమా. అది ఇది మన కట్టుకుందేనా ఆయన కట్టిందా? ఆయన కట్టేప్పుడు కూడా దీనికి కట్ ఆఫ్ టైం ఉంది. దీనికి ఏముంది? కట్ ఆఫ్ టైం ఉందన్నమాట. కొంతకాలం ఏముంటుందని చెప్పిండు. అమ్మయ్య, ఎంతకాలం ఉంటుంది? ఒక అపార్ట్మెంట్ కట్టినప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 50, దాని మీద అంకేస్తారు. దాని మీద 50 సంవత్సరాల మనకి అంకేస్తాం. 50 తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి కూల్ చేస్తారు. మనం ఉంచుకుందాం అనుకున్నా కానీ వాళ్ళు ఉంచరు అనమాట. టైం అయిపోయిందని చెప్పి కూల్ చేస్తారు. సరే, ఎంతో కొంత డబ్బులు ఇచ్చి లంచం ఇస్తే ఏమన్నా మన పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ అనేటువంటిది, అవునా కాదా? కానీ మరి ఇంటికి కూడా ఒక కట్ ఆఫ్ టైం ఉంటుంది, అరుణం ఉండదా? ఉంటుంది కదా. మరి దీనికి ఏమైనా వయసుతో నిమిత్తం ఉందా? వృద్ధాప్యం దాకా రావాలనే గ్యారంటీ ఏం లేదు కమ్మా. గ్యారంటీ వారంటీలు దీనికి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఉన్నది అలా, ఉంటున్నాం అలా ఎప్పటి వరకు అనేటువంటిది. ఇల్లు అంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడే మనస, అల్లంత దూరాన వల్లకాటిలోన నీ ఇల్లు ఉన్నదే. ఓకే, మరి ఇల్లు అక్కడెక్కడో ఉందంటారు, వల్లకాటిలో ఉందన్నారు. మరి మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అక్కడ ఇల్లు కట్టుకోక చూసినవమ్మ? ఏ పుష్పమ్మ గారు శ్మశానంలో ఎక్కడైనా ఎవరైనా ఇల్లు కట్టుకోవడం మనం చూసామా? అక్కడ అక్కడ ఎవరుంటారు అంటే చెప్తారు. ఎవరుంటారమ్మ వల్లకాటిలో? అమ్మ కాటి కాపరు ఉంటాడు. ఆయన కాటి కాపరు. ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఉండేవాళ్ళు? కాటి కాపరు కాక శివుడు ఉంటాడు. అమ్మయ్య, శివుడు ఉంటాడు. అంటే పర్మనెంట్ వాళ్ళు అక్కడే ఉంటారు, పర్మనెంట్గా ఉండేవాళ్ళు వాళ్ళు. శివుడు ఒక ఆయన, కాటి కాపరు ఒక ఆయన పర్మనెంట్గా అక్కడే ఇల్లు కట్టుకున్న 2 ఉన్నారు. మరి వాళ్ళిద్దరు గురించి చెప్పుకుని మనందరం కూడా ఇల్లు అక్కడే ఉందని చెబుతున్నారేంటి? అమ్మ మన ఇల్లు అక్కడుందా అంటే ఏంటంటే మనం భావించేటువంటి ఈ శరీరం అనేటువంటి ఇల్లు అక్కడే లయమవుతుందని అర్థం. ఎక్కడ లయమైంది? అక్కడే లయం. మనం ఎంత కాస్ట్లీగా దీన్ని పెంచినా కానీ, అర్థమైందమ్మా, పాలు పోసి పెంచినా కానీ వేప చెట్టుకు చేదు పోదట. పోయిద్దమ్మా. చెరుకు రసం పోసి పెంచిండండి ఒక ఆయన. పాలు పోస్తే సరిగా లేదు, చెరుకు రసం పోద్దామని చెరుకు రసం పోసి పెంచిండంట. చెరుకు రసం పోసి పెంచితే వేపకాయలు కానీ వేప చెట్టు కానీ తీయగా మారదమ్మా? మారదా? గుణం మారదా? గుణం మారదా? అయ్యో, అదేంది మరి? శరీరాన్ని ఎంత కాస్ట్లీ ఫుడ్ పెట్టి పెంచుతాను? ఏమైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కాడ బయట తింటాడు అనుకుంటున్నారా? ఎంత ఆర్గానిక్ ఫుడ్ మెయింటైన్ చేస్తాను అనుకుంటున్నారు? మరి ఇంత ఆర్గానిక్ ఫుడ్ మెయింటైన్ చేసి హై వాల్యూస్ ఉన్నటువంటి మెటాలిక్ ఫుడ్ అంతా తీసుకుంటూ ఉంటే మరి శరీరం దీన్ని కూడా తీసుకెళ్ళి ఆడగలుగుతారా? అందరిలాగా టాటాలు, బిర్లాలు, అంబానీలు అందరూ ఆడికేనా? మనం అందరం ఆడికేనా? మన ఈ శరీరం అనేటువంటి ఇల్లులన్నీ కూడా అక్కడే డిస్మాంటిల్ ప్లేస్. అక్కడ కాకుండా ఇంకొక చోట అవకాశం అనేటువంటిది లేదు. అయితే అమ్మా, మన ఈ శరీరాలన్నీ అక్కడే నశించిపోతాయి అనేటువంటి సత్యం మనకు తెలిసింది. ఇది మనం నిర్మించుకున్నటువంటిది కాదు అని అర్థమైంది. మరి ఇది మనం నిర్మించుకుంది కాకపోతే ఎవరు నిర్మించారు దీన్ని? పరమాత్మ నిర్మించాడు. పరమాత్మ నిర్మించాడు. మరి పరమాత్మ నిర్మించినప్పుడు మరి పక్కన వాళ్ళకు ఒక విధంగా, మనకొకళ్ళ విధంగా. పక్కన వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చినా మోకాళ్ళ నొప్పులు లేవు, మనకు 30 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. మీరు అడగరా పరమాత్మను, నాకెందుకు 30 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు ఇచ్చారని అడగాల వద్దా అమ్మ? ఒక ఆయనకి చెవులు వినపట్టల్లా, 20 ఏళ్ళకే చెవులు వినపట్టల్లా, 18 ఏళ్ళకే ఒకళ్ళకి మసకలు వచ్చినాయి.
అర్థమైందా? 32 ఏళ్ళకే కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. మరి వీళ్ళు అందరూ వెళ్ళి అడగాలా వద్దా? మాకెందుకు తగ్గించారని అడగాలా వద్దా? మీరు అడగరా అమ్మ? ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా పథకం ఏర్పాటు చేసిందనుకోమ్మా, సేమ్ క్వాలిఫికేషన్ మనకు కూడా ఉందనుకోమ్మా, పక్కింటి వాళ్ళకి కారు ఇచ్చారనుకో, మనకి ఇవ్వకపోతే ఊరుకుంటామా? కోర్టుకి వెళ్ళాం. వాడికి ఇచ్చిన నాకెందుకు ఏమైనా వెళ్తామా లేవా? మరి అట్లాంటి అప్పుడు మరి పరమాత్మకు మనం కంప్లైంట్ చేయాలా వద్దా? అంటే అమ్మా ఇది ఆయన ఇష్టం వచ్చినట్టు అందరికీ ఒకే విధంగా ఇవ్వరు. అంతే అక్కయ్య గారు మీరు అనేది అది. ఆయన ఎట్లాంటి వాడు అంటే, ఇప్పుడు సపోజు ఒకళ్ళు పిండి వంటలు చేసి పెడదామని బోర్డు పెట్టుకున్నారు. పిండి వంటలు చేసి పెడతామని బోర్డు పెట్టుకున్నారు. ఒకళ్ళు అరిసెలు చేయించుకుందాం అనుకున్నారు. వాణకి బాగా చేస్తుంది, రాత్రి కూడా తీసుకొచ్చి ఇచ్చింది. ప్రతి సంవత్సరం అమ్మ మన ఆశ్రమంలో పూజ అంటే లడ్డూలు కానీ అరిసెలు కానీ చేసుకొని వస్తుంది మంచిగా వాణకి. ఓకే. అయితే ఒకళ్ళు నువ్వులు వేయించుకున్నారు, ఒకళ్ళు ఇలాచీ వేయించుకున్నారు, ఒకళ్ళు పల్లీలు వేయించుకున్నారు, ఒకళ్ళు జీడిపప్పు వేయించుకున్నారు. ఇవన్నీ కూడా అరిసెల్లోనే. పక్కిండండి వాళ్ళకి జీడిపప్పు ఎందుకు వేసి నువ్వు నాకెందుకు వేయలేదని అడుగుతురా అమ్మ? అడుగుతురా? వాళ్ళకు నువ్వులు ఎందుకు వేసా నాకెందుకు వేయలేదని అడుగుతురా? అడగరు. ఎందుకు అడగరు? నువ్వు తీసుకురాలేదు. నువ్వు ఏ మెటీరియల్ తీసుకొచ్చి ఇచ్చావో దాంతోటే నీ కొండి పెడతా. వేరే ఆప్షన్ నా సొంతం కాదు. ఇటు కూర్చో శ్రేణి. నువ్వు ఏ మెటీరియల్ తీసుకొచ్చి నాకు ఇస్తే, నువ్వులు తీసుకొచ్చి వస్తే నువ్వులు వండుతా, పల్లీలు తెస్తే పల్లీలు, జీడిపప్పు తెస్తే జీడిపప్పు, బాదం పప్పు తెస్తే బాదం పప్పు, పిస్తా పప్పు తెస్తే నువ్వు ఏది తెచ్చిస్తే అదే వేసి నీకు అరిసెలు వండి పెడతా. అలాగే నువ్వు నాకు ఎలాంటి కర్మఫలాన్ని ఇస్తే ఆ కర్మఫలానికి తగ్గట్లుగానే నేను నీకు శరీరాన్ని ఇస్తాను. 40 ఏళ్ళకే నీకు హార్ట్లో 2 హోళ్ళు పెట్టాలని నాకేమైనా ఇంట్రెస్టా నీకు హార్ట్కు 2 హోళ్ళు పెట్టాలని? హోల్స్ మొత్తం కూడా ఏమంటారమ్మా కొలెస్ట్రాల్తో నింపాలని నేను ఎందుకు అనుకుంటాను? నాకేమన్నా ఇంట్రెస్టా? నిన్ను ఇబ్బంది పెట్టాలని నాకేమి ఇంట్రెస్ట్ లేదు. నువ్వు తెచ్చుకున్నటువంటి మెటీరియల్ అలాంటిది. ఏం మెటీరియల్ అది? మనం తీసుకుపోయి ఈ శరీరం నిర్మించడానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఏం తీసుకుపోతే ఇలాంటి శరీరాన్ని ఇచ్చుంటారమ్మా? ఏం తీసుకెళ్ళారు? కర్మఫలాలు. మనం 5 తీసుకొని పోయి ఇచ్చినవంట. 5 తీసుకొని పోయి మరి నీకు మంచి ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్లో నువ్వు ఉండాలనుకున్నప్పుడు, మంచి శరీరం కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మంచి సత్కర్మలు చేయాలి. వాడికి ఏం చేయాలా? సత్కర్మలు చేయాలా. పుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఎవరు పుణ్యాన్ని సంపాదించుకుంటారో వాళ్లకు మంచి ఆరోగ్యవంతమైనటువంటి జ్ఞానాన్ని పొందటానికి తగినటువంటి శరీరం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. అలాంటి మనసు, అలాంటి బుద్ధి వాళ్లకు ప్రాప్తిస్తుంది. అవునా కాదా? అయితే ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే మనమందరం ఎక్కువ పుణ్యం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి గురువులు చెప్పేటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకునే మంచి శరీరాన్ని మనం పొందడం. మన కర్మఫలం అంటే మనం గత జన్మలలో చేసినటువంటి సత్కర్మానుష్ఠానాల వల్ల ఏర్పడినటువంటి పుణ్యఫలం వల్ల మంచి సద్గురువు లభించారు. ఇంకోటి, గురువు లభించడం ఒక విశేషం కాదమ్మా. గురువు లభించడంతో పాటు గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని చెప్పినట్లుగా అర్థం చేసుకునేటువంటి సామర్థ్యంతో కూడి ఉన్నటువంటి బుద్ధిని ప్రసాదించారు. మనకు కావాల్సింది ఏంటి? బుద్ధి బలం కావాలన్నమాట. బుద్ధి బలం లేదనుకోమ్మా, మనం ఒక విధంగా చెప్తే ఇంకో విధంగా అర్థం చేసుకుంటారు. ఎట్లా అంటే అమ్మా, ఆయన గారికి ఆ పిల్లర కాడ నిల్చుంటే తేలు కుట్టిందంట. పిల్లర కాడ నిల్చుంటే, ఇక్కడ కాదులేమ్మా, పల్లెటూరులో పిల్లర్ ఉంటే పిల్లర కాడ నిల్చుంటే తేలు కుట్టిందంట. తేలు కుడితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏంటయ్యా అంటే, అయ్యా నొప్పి వస్తుంది బాగా, తేలు కుట్టింది. ఎక్కడ కుట్టింది అని అడిగాడు. పిల్లర కాడ కుట్టింది అన్నాడు. డాక్టర్ గారు ఏం చెప్పిండంటే, నీకు ఎక్కడైతే తేలు కుట్టిందో అక్కడ ఈ మందు రాయినైనా తగ్గుద్దని చెప్పిండు. ఇప్పుడు ఆయన మందు తెచ్చుకున్నాడు. ఎక్కడ రాయాలా? ఎక్కడ కుట్టిందో అక్కడంటే కాలుకు రాయాలి కదా. పిల్లర కాడ కుట్టింది కాబట్టి పిల్లర కాడ రాస్తామన్నాడు. రోజు గంటకోసారి రాయమన్నాడు. గంటకోసారి పిల్లర కాడ రాస్తున్నాడు.
సాయంత్రం అయినా నొప్పి తగ్గలేదు. అయ్యో ఇదేంది సాయంత్రం అయినా నొప్పి తగ్గలేదని ఫోన్ చేసిండు. మీ మందు నకిలీ మందు, అసలు మంచిగా పని చేయటం లేదు, గంటలో తగ్గిద్దన్నారు, 8 గంటలు అయింది, కొద్దిగా కూడా తగ్గలేదన్నాడు. చాలా పవర్ఫుల్ మెడిసిన్ అండి. కాలకూట విషాన్ని కూడా 60 నిమిషాల్లో హరించి వేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఔషధాన్ని ఇచ్చా. ఎక్కడో మిస్టేక్ జరిగింది, మళ్ళొకసారి క్లారిటీ చెప్పండి అని అంటే, ఎక్కడ రాశారు అంటే, ఎక్కడ కుట్టింది అంటే, అప్పుడు ఆయన ఇంకొంచెం రివ్యూ చేసిండు. కాలులో ఏ భాగం అంటే బొటన వేలికి అన్నాడు. ఇప్పుడు మందు బొటన వేలికి రాశారంటే రాయలేదు సార్ అన్నాడు. ఎందుకు రాయలేదు? మరి బొటన వేలు కుడితే బొటన వేలుకు మందు రాయాలి కదా, ఎందుకు రాయలేదు? మీరు కుట్టిన కాడ రాయమన్నారు కానీ పిల్లర్గా రాసి వస్తుంది అన్నాడు. అంటే ఏంటి అర్థం? ఒకటి చెప్తే ఇంకో విధంగా మనం అర్థం చేసుకున్నాం అనుకోమ్మా, అప్పుడు గురువు చెప్పింది మనకు అర్థం కాదు. మనం పొరపాటును అర్థం చేసుకొని మనం ప్రచారం చేస్తాం. గురువు సరి చెప్పడం, గురువు సరి చెప్పడం, ఆ గురువుకి అసలు రాదు, ఏం తెలియదు అంటాం. ఈ మిస్టేకు మరి గురువుదే. మనకు అర్థం చేసుకునే సామర్థ్యం మనకు లేక మిస్టేక్ గురువుది అంటాం. గురువుది మిస్టేక్ కాదు, ఈ మిస్టేక్ ఎవరిది? మంది. ఇప్పుడు మనం కరెక్షన్ చేసుకోవాల్సింది ఎవరు? మనం చేసుకోవాలి. అందుకే దానికి కూడా బుద్ధి బలం కావాలి. భగవద్గీతలో చెప్తారు కమ్మ, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ్యేనా మాముపయాంతితే అన్నారు. తమ్యేనా మాముపయాంతితే అంటే ఏంటి అర్థం? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ్యేనా మాముపయాంతితే. నిరంతరం ఎవరైతే ఫలాపేక్ష లేకుండా ప్రీతిపూర్వకంగా నన్నే భజిస్తారో, సతతము కూడా భజతాం ఎవరు భజిస్తారో వాళ్ళకు నేను ఏం ప్రొవైడ్ చేస్తా అన్నారు? బుద్ధి బలాన్ని ప్రసాదిస్తా అన్నారు. ఇప్పుడు మనకు ఆ బుద్ధి బలం ఉందా లేదా? బుద్ధి బలం లేని వాళ్ళు చేయొద్దన్నమ్మా. అసలు ఒక్కళ్ళ కూడా చేయొద్దట్లేదు. మీరంతా బుద్ధిమంతులు, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అవునా కదండి? అంటే గురువుగారు చెప్పినట్టు మీకు అర్థమవుతుంది, వారు చెప్పినట్టు మీకు అర్థమవుతుంది. డన్, చాలు. ఈ జన్మకు అది చాలు, జన్మధన్యమైనట్లే. మన జన్మకు వచ్చింది ఎందుకు? జన్మల పుణ్యవశమున జన్మకొచ్చిది గురువరా, జన్మ కర్మల మరుగు తెలిపి జన్మ బాపము గురువరా. జన్మ బాపుకోవడం కోసం, కర్మను రహితం చేసుకోవడం కోసం వారి సన్నిధికి చేరాం. అనేక జన్మల పుణ్యవశాన అది మనకు జన్మకు వచ్చినటువంటి లక్ష్యం నెరవేరినందుకు మనం చాలా సంతోషించాలి. ఎందుకంటే అమ్మ, జన్మకు వచ్చి కూడా జన్మను సార్థకం చేసుకోకుండా ఇంకా లౌకికమైనటువంటి విషయ సుఖాల వైపు, విషయ భోగాల వైపు పరుగులు తీస్తూ ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మనకు కనిపిస్తూ ఉన్నారు అమ్మ. వాళ్ళను చూసి మనం సంతోషపడాలి. ఎందుకంటే మనందరం కూడా ఆ జ్ఞానాన్ని పొంది ఉన్నాం. వారు చెప్పిన జ్ఞానాన్ని చెప్పినట్టుగా మనం అర్థం చేసుకున్నాం. ఓకే అమ్మ. ఇప్పుడు ఇందాక పుష్పమ్మ గారు ఆత్మ లోపల ఏ రంగులో ఉందంటే ఏదో రంగు చెప్పిందమ్మ, మీకు గుర్తుందా? ఏ రంగు చెప్పలేదన్న, రంగులు లేవంట లోపల. మనకి ఏ రంగులో లేవంట, రంగులన్నీ బయటికే. మా వేదశ్రీ ఒక పాట వినిపిస్తుంది అన్నమాట, ఏ సినిమాలో పెట్టింది. రంగస్థలాన అని పాట అప్పుడప్పుడు పెట్టి డాడీ ఈ పాటిని అంటున్నాను. రంగస్థలాన రంగు వేసుకోకున్నా, రంగు పూసుకోకున్నా ఆట బొమ్మలం. మనమంతా ఆట బొమ్మలం. అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు సినిమాల్లో కానీ డ్రామాలు నాటకాలు వేసే వాళ్ళందరూ ఆడాలనుకో ఏం చేయాలా? రంగు వేసుకొని ఆట ఆడతారు, మేకప్ వేసుకుంటారు. ఇక్కడ రంగు పూసుకోకున్నా ఆట బొమ్మలం. మనమంతా ఎలాంటి వాళ్ళం? రంగు పూసుకోకున్నా కానీ ఆట బొమ్మలం. అంటే రంగు వేసుకోకుండా ఆట ఆడుతున్నామంట మనం. మనకి ఎలాంటి మేకప్లు, మనం పౌడర్ వేసుకొని స్టైల్ వచ్చే లేదా? పూజకు వచ్చేప్పుడు తలకాయ దూకోకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? పౌడర్ వేసుకోకుండా, బొట్టు పెట్టుకోకుండా వచ్చారు ఎవరైనా అంటే ఈ మేకప్ కాదు. మనకి ఇక్కడ చెప్పేటువంటిది ఈ మేకప్ గురించి కాదు. అర్థమైందమ్మా? ఇక్కడ మనకు ఆట ఆడటానికి రాలేదు.
ఇక్కడ మనం గురువుగారి దగ్గరికి ఆట ఆడటానికి రాలేదు, ఆట ముగించుకోవడానికి వచ్చాం. దేనికి వచ్చాం? ఆట కేలు కథం. ఇక ఇక్కడికి వస్తే ఇక ఆట ఉండదు, ఇక ఆట కథమైపోయింది. ఇక ఆటలన్నీ కూడా ఇక్కడ ముగిసిపోవాలా. ఆటని ఆపు చేయడానికి వచ్చినాం మనం ఇక్కడ, అర్థమైందా? ఇక ఇక్కడికి వచ్చాక కూడా ఇంకా ఆట ఆడితే ఇక మనం ఇక్కడ రావడం ఎందుకు? అర్థమైందా? ఇక్కడికి వచ్చాక కూడా ఆట ఆడేటైతే ఇక్కడికి రావడమే దండగా అవుతాం అమ్మా. ఆడి 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 అలసిపోయి ఉన్నావు, ఇక మాకొద్దు, ఈ ఆట మనకి వద్దు అని చెప్పి పుష్పం గారు చెబుతుంది. పుష్పం గారండి, మనం చెప్పమా? మనందరికి సంబంధించింది కాదమ్మా. రంగు పూసుకోకున్నా కానీ ఆట బొమ్మలం, ఆ ఆట ముగించడం కోసమే మనం ఇక్కడికి ఈరోజు వచ్చాము. అర్థమైందమ్మా? వారి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరించడం చేత దీని యొక్క ఆటకు మూలం ఏంటో అర్థమైంది, ఆటకు మూలం ఏంటో అర్థమైంది. ఆ మూలాన్ని పట్టుకొని మడిచి అవతల పెట్టేశాం. కాబట్టి ఇంక మనకి ఈ ఆట మనను ఎలాంటి ఇబ్బందికి గురి చేయదు. జయ సద్గురు ప్రభు మహారాజ్. అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.